అందరికీ బీసీవై పార్టీ తరపున ఇక్కడ వచ్చినటువంటి పిఎస్సి సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కన్వీనర్లు, బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరపున తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ 3 సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్జించడం జరిగింది. ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖున రాజధాని నడిబొడ్డున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్గా నామకరణం చేయడం జరిగింది. ఆ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్తో సత్వన్బాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోనా, నియోజకవర్గంతోనా, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని పోతూ సింహగర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా, సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి. ఓన్లీ వాళ్ళ కులాలు, వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మాకి అన్ని కులాలు కావాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేని చాలా కులాలు ఉన్నాయి. ఏదో మేజర్గా ఉన్నటువంటి 4-5 కులాలు మాత్రమే ఉన్నాయి. ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకులను గాను, బెస్తల్ని గాను, మిగతా కులాలు వాల్మీకులను, ప్రతి ఒక్కరికి ఎస్సీలను, మైనార్టీలను అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్ర చూస్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నది ఈరోజు డిమాండ్ 22వ తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే, ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మైన్ లోకేష్ బాబు గారు ఆరోజు చెప్పారు. ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు. బీసీ రక్షణ చట్టం మీద ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో దాడులు చేస్తూ వాళ్ళతోనే ఓట్లు వేయించుకొని వాళ్ళనే కొడుతూ ఉన్నారు. దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ చట్టము, అదేవిధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ మూమెంట్లో అన్నారు. ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు. ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైనాయి, మిగతా వాళ్ళకి కాలేదు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకి కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా 1000 ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలి, మేము కూడా అభివృద్ధి చెందాలని, మాకు 1000 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా, అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం కులగణన మీద 44% మనకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తామన్నారు. దాని మీద కూడా ఈ 5 డిమాండ్లు మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పెట్టడం జరిగింది. ఈ 5 డిమాండ్లు నెరవేరదానికని బీసీ మహాగర్జనని అది అనేక వేల నుంచి లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ బీసీలు అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బీసీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీని గెలిపించుకుంటాం, ఈ పార్టీ పోతే రేపు మళ్ళీ ఓ పార్టీ వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. బీసీవై పార్టీ మీకోసం ఎల్లవేళల ముందుంటుంది. బీసీవై పార్టీతో నడిస్తే మన భవిష్యత్ తరాలకి, మన పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరొకసారి బీసీ మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ ప్రాధేయపడుతూ ఈ బీసీవై పార్టీ స్టేట్ ఆర్గనైజేషన్ తరఫున నేను జిట్టా రామ్మోహన్ యాదవ్ మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను.